భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మీనా రాశి జాతకులకు 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి మీనా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు ఈ గురువు తృతీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఇక్కడ గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులకు మీ బ్రదర్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ గురువు అనుకూలత వలన సొసైటీలో వీరి మాటకు విలువ, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఇక ఈ గురువు మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు చతుర్థ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా గురువు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులకు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, భూములు, పొలాల ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయం ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ గురువు 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీన రాశి జాతకులకు ఈ గురువు పంచమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా గురువు వీరికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులలో ఉన్న స్టూడెంట్స్, విద్యార్థులు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన వీరి లవ్ లైఫ్ బాగుంటుంది. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులు వారి లైఫ్లో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు ఈ శనీశ్వరుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తాడు. అది కూడా రజతమూర్తిగా సంచారం చేస్తాడు. మరి ఇక్కడ శనీశ్వరుడు వ్యయస్థానంలో సంచారం చేయడం ద్వారా మీనరాశి వారికి ఏలినాటి శని అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ శనీశ్వరుడు వీరికి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్, కష్టాలు, నష్టాలు లాంటివి ఏమీ ఇవ్వడు. ఎందుకంటే ఇక్కడ శనీశ్వరుడు మీనరాశి వారికి వ్యయాధిపతి అయి వ్యయస్థానంలో సంచారం చేయడం, అలాగే రజతమూర్తిగా సంచారం చేయడం ద్వారా ఈ శనీశ్వరుడు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి శనీశ్వరుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఇక ఈ శనీశ్వరుడు 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ శనీశ్వరుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు జన్మరాశిలో సంచారం చేస్తే జనరల్గా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా శనీశ్వరుడు జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది విస్తారంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీనరాశి వారికి అదృష్టం ఏంటి అంటే ఇక్కడ శనీశ్వరుని ఏలినాటి శని ప్రభావం వలన మీనరాశి వారికి చెడు ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు లాంటివి ఏమీ ఇవ్వడు ఈ శనీశ్వరుడు. ఎందుకంటే ఇక్కడ శనీశ్వరుడు స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి మీనరాశి వారికి శనీశ్వరుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన మీనరాశి వారికి సొసైటీలో మంచి పేరు, గుర్తింపు, కొత్త ఐడెంటిటీ, రెస్పెక్ట్ అనేది లభిస్తుంది. అలాగే శనీశ్వరుని అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులు ఏ పని చేసినా వీరు చేస్తున్న ప్రతి పనిలో విజయాలు, సక్సెస్ సాధిస్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన
ఈ మీనరాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి గవర్నమెంట్ జాబ్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ మీనరాశి వారిలో ఎవరైతే వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో వారికి వివాహ యోగాన్ని ఇస్తాడు ఈ శనీశ్వరుడు. ఇక రాహువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ రాహువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ రాహువు సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ రాహువు వ్యతిరేకత వలన ఈ మీనరాశి వారికి స్వార్థపూరితమైన ఆలోచనలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ రాహు యొక్క చెడు ప్రభావం వలన ఈ మీనరాశి వారికి సెల్ఫిష్ మెంటాలిటీ పెరగడం వలన వీరికి ఇతరులతో దూరం పెరగడం, గొడవలు జరగడం వలన వీరికి కొన్ని ఇబ్బందులు సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మీనరాశి జాతకులు స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాహువు మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు ఈ రాహువు వ్యయస్థానంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ రాహు అనుకూలత వలన ఈ మీనరాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాలలో సెటిల్ అవ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీ వీసా అనేది లభిస్తుంది. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు ఈ కేతువు 7వ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ కేతువు వ్యతిరేకత వలన ఈ మీనరాశి వారికి వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా మీరు చేస్తున్న బిజినెస్లో మీకు ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. కాబట్టి ఈ మీనరాశి జాతకులు మీకు మీ లైఫ్ పార్ట్నర్, మీ బిజినెస్ పార్ట్నర్, అలాగే మీరు చేస్తున్న బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈ కేతువు మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి ఈ కేతువు 6వ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి ఈ కేతువు 6వ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ కేతువు అనుకూలత వలన ఈ మీనరాశి వారికి ఉన్న రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రువుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ కేతు అనుకూలత వలన ఈ మీనరాశి వారు వీరి శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే కోర్టు కేసెస్లో విజయాలు సాధిస్తారు. అలాగే కేతు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ మీనరాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే పోలీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నారో వారు అందులో ఎక్కువగా రాణిస్తారు. అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. ఈ విధంగా గ్రహాలు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.